గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న సందర్భంలో గత ఏడాది విజయవాడలో బుడమేరు సృష్టించిన అల్లకల్లోలను చూసాం. దాదాపు 10 రోజుల పాటు విజయవాడ అంతా కూడా నీటిలో మగ్గిపోయిన పరిస్థితి. అయితే ఆపరేషన్ బుడమేరును చేపట్టి పూర్తిగా కూడా ప్రక్షాళన చేస్తామని అప్పుడు పెద్దలు మాటలు ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడబోవడం పెద్ద ఎత్తున విమర్శలు. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఒకసారి మాట్లాడదాం. సార్, దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. ఆపరేషన్ బుడమేరు అంటూ కూడా అప్పుడు ప్రభుత్వ పెద్దలు మాట ఇచ్చిన పరిస్థితి, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు కూడా ఏం చేపట్టలేదు. ఏం చెప్తారు? బుడమేరుకి వరదలు వచ్చి సంవత్సరం పూర్తవుతోంది. ఆగస్టు 31వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీన బుడమేరు వరదల్లో 50 మంది చనిపోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. కానీ సంవత్సరం గలిచిన ఇవాళకి ప్రభుత్వం కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉంది. మళ్ళీ వర్షాలు వస్తుంటేనే బుడమేరు ముంపు వస్తుందని జనం ఇళ్ళు ఖాళీ చేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం నమ్మకం కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యింది. ఏమి చర్యలు తీసుకున్నారు? ఆపరేషన్ బుడమేరు అంటే అర్థం ఏదో 4 ఇళ్ళు తీసేస్తామనే అర్థంలో మాట్లాడుతున్నారు. కాదు, బుడమేరు శాశ్వత నివారణ చర్యలంటే బుడమేరుకి సమాంతరంగా ఇంకో కాలువ తవ్వకం ద్వారా బుడమేరు ముంపు నివారించాలి. బుడమేరు కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ సామర్థ్యం రెట్టింపు పెంచాలి. బుడమేరు పరివాహక ప్రాంతం రిటైనింగ్ వాల్ కృష్ణానదిలో తరహాలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలి. దిగువన ఎనికేపాడు దగ్గర నుండి కొల్లేరు నుండి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలిసేటువంటి ఛానల్ వెడల్పు చేయాలి. ఇది చేయాలంటే 10,000 కోట్ల రూపాయలు అవసరం. కేంద్ర ప్రభుత్వాన్ని 6,880 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సహాయం కావాలని అడిగారు. సంవత్సరంలో ఒక్క న్యాయ పైసా రాలా. ఇప్పుడు చెప్పిన ప్రత్యామ్నాయ చర్యలు, శాశ్వత చర్యలకి ఒక్క టెండర్ పిలవలా. మరి మీరు ఏమి యాక్షన్ తీసుకున్నట్టు? 30 కోట్ల రూపాయలతో ఒక చోట పడిన గండి పూడ్చారు. గండి పూడ్చిన దాన్నే చూపించి మొత్తం బుడమేరు అంతటి మేము చేపట్టేశాం, శాశ్వత చర్యలు అయిపోయినాయని నమ్మించే ప్రయత్నం చేయటం అంటే ఇది మోసపూరితం అవుతుంది తప్ప వాస్తవం కాదు. మీకు ధైర్యం ఉంటే శ్వేతపత్రం ప్రకటించండి. ఏమేమి చర్యలు తీసుకున్నారో, ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చెప్పలేరు. అందుకే ఈ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో దీని మీద ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా నిధులు కేటాయించి 10,000 కోట్ల రూపాయలు శాశ్వత చర్యలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే గతంలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఏదైతే గట్లు తెగిన చోట మాత్రం రిటర్నింగ్ వాల్ కట్టారు. కానీ బుడమేరు పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే 120 కిలోమీటర్లు ఉందో అక్కడ ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్తారు. ఖచ్చితంగా గండ్లు పూడ్చింది కూడా ఒక్క దగ్గరే. కొండపల్లిలో శాంతినగర్ అనే ఒక దగ్గర గళ్ళు పడితే 350 మీటర్లు అంటే 0.35 కిలోమీటర్ ప్రాంతంలో చేశారు. మిగిలిన ప్రాంతం అంతా వదిలేశారు. కనీసం తూటికాడు తీయించలేదు, డ్రైన్ డీసిల్టింగ్ చేయించలేదు. మీరు నిర్వహణ లేదు, శాశ్వత చర్యలు లేవు. మరి బుడమేరు వరద రాలేదు కాబట్టి జనం ప్రమాదానికి ఈసారి పడలేదు, మంచిదే. కానీ ఇంకా వర్షాకాలం ఉంది. రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి మునిగిందా లేదా మాట్లాడుతున్నారు, అంతా దాని చుట్టూ జరుగుతుంది. సంవత్సరం అయిపోయింది. జిల్లా విజయవాడ 64 డివిజన్లో 32 డివిజన్లు మునిగిపోయినాయి. 50 మంది చనిపోయారు. 2,75,000 కుటుంబాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6.5 లక్షల మంది జనాలు నిరాశ్రయులయ్యారు. ఇంత జరిగి సంవత్సరం అయితే కూడా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ఇంకా ఎలాగా? అందుకే మిగిలిన ప్రాంతం అంతా గాలికి వదిలేసి ప్రభుత్వం వదిలేసింది తప్ప బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే వాస్తవానికి అంటే విజయవాడలో ఏదైతే బుడమేరు ప్రవేశిస్తుందో ఆ ప్రాంతం అంతా పూర్తిగా అటుపక్క ఇటుపక్క కూడా పూర్తిగా అక్రమాలకు గురవుతున్నారు. ఎందుకంటే విజయవాడ ప్రాంతానికి వచ్చేసరికి బుడమేరు విస్తారంగా ఉండాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ శాతం నీరు ప్రవహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సిటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే కొల్లేరు వరకు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే పూర్తిగా కూడా అక్రమాలకు గురవుతున్న పరిస్థితి. దాని మీద ఎప్పటివరకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఏం చెప్తారు? కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారు. దానివలన కృష్ణానది 6 లక్షల క్యూసెక్లు వచ్చినా
వరద ముంపు లేదు. అదే పని ఇక్కడ బుడమేరుకి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తాం అని ప్రభుత్వం చెప్పింది, ఆ పని చేయొచ్చు. 2, బుడమేరుకి ఉన్నదానికి ఒక సమాంతరమైనటువంటి ఇంకొక ఛానల్ తవ్వాలని ప్రభుత్వ అధికారులే ప్రతిపాదించారు, అది చేపట్టచ్చు. కాబట్టి అడ్డంకులుంటే తొలగించడం ఒక్క దాంతోనే సమస్య సమగ్రంగా పరిష్కారం కాదు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఈ విషయాల మీద ప్రభుత్వం డబ్బు కేటాయించాలి, అంచనాలు రూపొందించాలి, టెండర్లు పిలవాలి, పనులు చేయాలి. ఏమీ లేకుండా ప్రకటనలతో సరిపెట్టి ఏదో మేము ఒక చోట గండి పూడ్చి ఆ గండి పూడ్చి చేసాం ఇక మొత్తం అయిపోయింది అనేటువంటి ఒక ప్రచార ఆర్భాటం చేస్తే ఇది వాస్తవం కాదు, ఇది ప్రజల్ని మోసం చేయటమే. అందుకే జనం వీటిని నమ్మట్లేదు. వర్షం రాగానే బుడమేరు వస్తుందని భయపడిపోయి జనం ఇల్లు ఖాళీ చేసి ఇప్పుడు కూడా కనబడుతోంది. కనీసం లక్షల మంది ప్రజలకు సంబంధించిన ఈ సమస్య మీద దృష్టి పెట్టండి. 2047 లేదు, రాబోయే కాలంలో ముందు చూపుతో వ్యవహరిస్తామంటున్నారు. మరి ముందు చూపుతో వ్యవహరించే ప్రభుత్వం అంటే ఇదేనా? బుడమేరు వచ్చి సంవత్సరం అయినా నోరు మెదపకుండా కూర్చోవడం కాదు కదా. ఇప్పటికైనా స్పందించాలి. అంటే చిన్నపాటి వర్షానికే ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. అంటే మొన్న కూడా సింగనాగులు ఏదో బుడమేరకు సంబంధించి తోడుని తొలగించాలంటూ కూడా పడవలు తీసుకొస్తే ప్రజలందరూ కూడా భయపడి సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిన పరిస్థితి. అంటే ప్రజల పక్షాన వామపక్షాలుగా ఎట్లాంటి పోరాటాలు చేస్తారు బుడమేరుకు సంబంధించి? ప్రజలు భయపడటానికి కారణం ఏంటి? ఏమీ లేని దగ్గర పడవలు ఎందుకు తెచ్చిపెట్టారు? అంటే హడావుడి చేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పడానిక? ఇది ప్రజల్ని మరింత భయాందోళనకు గురి చేసింది. దాంతోపాటు మీరు ఏ చర్యలు తీసుకుంటే ప్రజల ఆందోళన చెందకుండా చెప్పచ్చు. మీరు వరద రాలేదు కాబట్టి మంచిదే, వర్షానికే మునుగుతున్నాయి. మేము అందుకే సిపిఎం పార్టీగా సంవత్సరంలో మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల కళ్ళు తెరిపించడానికి బుడమేరు ముంపు నుండి విజయవాడని పరిసర ప్రాంతాలని కాపాడాలి, శాశ్వత చర్యలు తీసుకోవాలని వారం రోజుల పాటు పాదయాత్ర చేపట్టాం. బుడమేరు ముంపు వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ నెల 30వ తారీఖున అజిత్ సింగ్ నగర్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం. శాశ్వత చర్యలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి బుడమేరు నుండి కాపాడేదాకా ఈ ఆందోళన ఆపకుండా ప్రజలందరితో కలిసి చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం. ఇది మొత్తంగా వామపక్ష నేతలందరూ కూడా చెప్తుంది. అయితే బుడమేరుకు సంబంధించి ఆపరేషన్ బుడమేరు ఉందో అది పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయ్యారు, ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అంటే గత ఏడాది బుడమేరు సృష్టించిన అల్లకొలగానికి దాదాపు ఏడాది కావస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముద్దునిద్ర మాని ఇది ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి చర్యలు చేపట్టాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజల తరపున ఆందోళనలు చేపడతామని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ RTV విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.